హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. ఓపికగా ఉండడం అనేది జీవితంలో ఎంతో అవసరం. అది ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత పైకి ఎదుగుతావు. ఒక గుడికి ₹1,00,000 విరాళం ఇస్తే నిన్ను భక్తుడనే అంటారు. కానీ ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే నిన్ను దేవుడు అంటారు. మన వాళ్ళకి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకుని చస్తారు. చెడిపోతే తెలిసిన వారందరికీ మన గురించి చెడుగా ప్రచారం చేస్తారు. మిత్రమా, ఆకాశాన్ని అందుకునే శక్తిని ఆ దేవుడు మనకి ఇయ్యకపోవచ్చు, కానీ ఆకాశమంత ఉన్నత స్థాయికి మనం ఎదిగే అవకాశాన్ని మాత్రం మనకిచ్చాడు. మూర్ఖురాలైన భార్య తన భర్తను బానిసగా చేసి ఆ బానిసకు బాసుగా సంతోషపడుతుంది. అదే తెలివైన భార్య తన భర్తను రాజును చేసి తాను రాణిగా చలామణి అవుతూ గౌరవించబడుతుంది. బురదలో ఉన్న కలువలు పవిత్రంగానే ఉంటాయి కదా. విషపు తేనెటీగల మధ్య ఉన్న తేనె అమృతంలాగా ఉంటుంది. గంజాయి వనంలో పెరిగిన తులసి మొక్క దైవస్వరూపమే కదా. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే మనుషులను బట్టి ఎవరినీ తప్పుగా అంచనా వేయకూడదు. హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు పుట్టాడు కదా. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం మనలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. అదే ఎల్లప్పుడూ ఆచరణీయం కూడా. తెలుసుకో మిత్రమా, ఇది ముమ్మాటికి నిజం.